అయ్యా. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 35 నుంచి 40 వరకు, అయ్యా. లూకాసు వార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 వరకు ఈ విధంగా ఉంది. ఏ విధంగానయ్యా? అయ్యా అయ్యా. దేవదాసయ్య గారు రచించిన తుఫాను కథ వినుడు, దైవ దీవెనలు దండిగా పొంది ధరణిలో మనుడు, భూలోకంలో పేరైనది ఆ పాలస్తీన దేశం, భూలోకంలో పేరైనది ఆ పాలస్తీన దేశం, పాలు తేనెలు నదులై పొంగి మారుతున్న దేశం, పాలస్తీన మధ్య గలలియ ప్రాంతమైనదండి, గలలియ జిల్లా పచ్చల గొప్ప కోనేరు కాదండి. విరివిగా నీరు తొడికిసలాడుచుండు నిరంతరము బలాబలి. అదిగో పేరుకు మాత్రమే కోనేరు, అది పెద్ద సముద్రము బలాబలి. తదిగం. అబ్బాయి, అమ్మా, ఆపండి ఆయన మీ కోతలు. కోతలమ్మా. అది కాదయ్యా, మరమ్మా, మనవాడు కోనేరు అంటాడు, ఓహో. పెద్ద సముద్రం అంటాడు. ఆహా. నాకేం అర్థం కాలేదు అబ్బాయి. అర్థం కాకపోతే చెబుతాను వినమ్మా. చెప్పు నాయన. అమ్మా, అయ్యా. మన బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారి ఓహో. వారి కలము నుండి వెలువడిన చరిత్ర మనం చెబుతూ ఉన్నటువంటి తుఫాను చరిత్ర. ఓహో. పాలస్తీన దేశంలో అయ్యా. గలలియ జిల్లాలో ఆహా. ఒక కోనేరు ఉంది. అవునా? దాని పొడవు 12 మైళ్ళు, అమ్మ బాబోయ్. దాని వెడల్పు 7 మైళ్ళు. ఓరి నాయనోయ్. అనేకమైనటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి దేశస్తులు దీనిని తిబిరే సముద్రం అని, అని గిన్నె సరస్సు సరస్సు అని, అని గలిలియ సముద్రం అని అని పిలుస్తారు. ఓహో. నీటి వసతి అధికముగా ఉండట చేత ఆహా. పల్లెలు, ఆహా. పట్టణాలు ఓహో. దాని చుట్టూ వెలిసాయి. అవునా? అయితే ఇక్కడ ఒక విశేషం జరిగిందయ్యా. ఏమిటయ్యా విశేషం? అయ్యా అయ్యా. అయ్యా అన్నట్టుంది. అయ్యా, అయ్యా. ఆ కోనేటి మధ్యన, ఆ కోనేటి మధ్యన వంచనతోనే ఉన్నది, నేటి మధ్యన, ఆ కోనేటి మధ్యన వంచనతోనే ఉన్నది, వంచనతోనే ఉన్నది, ఆ చిన్నతోనే మధ్యన, ఆ చిన్నతోనే మధ్యన 12 మంది ఉండేది, 12 మంది ఉండేది, 12 మంది మధ్యన, 12 మంది మధ్యన శ్రీ యేసునాథుడు ఉన్నాడా. అయ్యా, ఇట్లు క్రీస్తు వారు బోధలు చేయుటకు ప్రజలు తండోపతండములుగా వచ్చుట చేత ఆహా. నీటి ఒడ్డున నిలిచి బోధించుట వలన వీలు లేనందున దోణిలో కూర్చుని సువార్త బోధిస్తున్నారు మన ప్రభు. అవునా? వచ్చిన ప్రజలు ఆయన వాక్యోపదేశం ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్నారు. అవునవును. ఇంతలో పొద్దుగూకింది. అయ్యా. అంత యేసునాథుడు తన శిష్యులతో ఏమన్నాడంటే అయ్యా, అయ్యా. ఏమన్నాడమ్మా? అయ్యా. అయ్యా, అయ్యా. పదిలముగా శ్రీ యేసునాథుడు తందన తాన తందన. 12 శిష్యులను చూసి తందన తాన తందన. దోణి ఎక్కి ఆ ధరికి వెళ్ళవలె, తందన తాన తందన. త్వరగా దోణిని ఎక్కుడి మీరలు. తందన తాన తందన. ఆ మాటలను విన్న శిష్యులు తందన తాన అయ్యా తందన. ఆలస్యము చేయక వెంటనే తందన తాన తందన. యేసు ముందు ఆ దోణి ఎక్కగా తందన తాన తందన. అయ్యా ఎక్కిరి శిష్యులు ఆనందముగా అన్ని వేళలా వెనుక వెళ్ళుట వారికి అలవాటే. అమ్మా, బయలుదేరమంటే వెంటనే బయలుదేరారా వాళ్ళు? ఆ వంక మీద ఈ వంక మీద ఒరే ఒరే అని అంటున్నావమ్మా. అవునమ్మా. చెప్పయ్యా. చెప్పమ్మా.
అప్పటికప్పుడే కాదు, మరి యేసు ఎక్కడికి వెళ్ళినా కూడా శిష్యులు ఆయనతో పాటు వెళ్ళటం వాళ్ళకి ఎంతో ఆనందం. చెప్పుట గురువు ధర్మము, అవును వినుట శిష్యుల ధర్మము. అవునవును వారే కాదు, మనము కూడా ఆలయంలోనికి వెళితే వెళితే కాపరి చక్కగా మనకు ఎంతో బోధ చేస్తారు. అవునవును అలాగే శిష్యులు ధోని ఎక్కి ఏం చేస్తున్నారయ్యా? అయ్యా 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 శిష్యులు ధోనిను తోసిరి, శిష్యులు ధోనిను తోసిరి, చెట్లు వేసి నడుపుచున్నది, చెట్లు వేసి నడుపుచున్నది, ధోని చక్కగెళ్ళుచున్నది, ధోని చక్కగెళ్ళుచున్నది, ధోనిరు నెమ్మదిగా ఉన్నది, ధోనిరు నెమ్మదిగా ఉన్నది. ఇంతలో యేసు నాథుడు, ఇంతలో యేసు నాథుడు అమరమర మీద కలగడ వేసుకొని నిద్రపోయాడా. తదవార్త ఏం జరిగిందంటేనమ్మా, ఏం జరిగిందయ్యా? దేవుని రాకడ ఆలస్యం అయితే 15వ వార్షిక సభలో చెబుదాము అమ్మ.